హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. హాయ్ ఎవ్రీవన్. ఓకే, ఈరోజు నేను చెప్పాను కదా ఐకియా పార్ట్ 1 చూసేసాం కదా మనం. సో పార్ట్ 2లో చాలా డిఫరెంట్ వెరైటీవి, చాలా సర్ప్రైజింగ్వి ఐటమ్స్ ఉన్నాయి. అవి పార్ట్ 2లో చూపిస్తాను అని చెప్పాను కదా. సో అందుకే ఈ వీడియో మీ ముందుకి తీసుకొచ్చాను, చూసేద్దాం మనం. సో ఫస్ట్ కొంచెం ఇవి ఒక చైర్స్, ఇవి డైనింగ్ టేబుల్ చైర్స్ లాగా, లేకపోతే గార్డెన్లో వేసుకునే చైర్స్ లాగా ఉన్నాయి. చూడండి, ఈ టేబుల్ వచ్చేసి 3700. సో ఈ చైర్ వచ్చేసి ఒక్కొక్కటి 420 రూపీస్. సో చూస్తున్నారు కదా, బాగున్నాయి కదా, నాకైతే బాగా నచ్చింది సెట్. సో ఇక్కడికి వచ్చేసి మనకి బౌల్స్, చిన్న ఐటమ్స్, చిన్నపిల్లలవి బౌల్స్ అలాంటివన్నీ ఈ ఏరియాలో ఉన్నాయి. సో ఇవి వచ్చేసి క్యాండిల్స్. చూడండి, పెద్ద డిఫరెంట్ స్టైల్స్లో క్యాండిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి మనం యూట్యూబర్స్ యూస్ చేస్తారు కదా. సో నాకు ఈ చైర్స్ మాత్రం చాలా నచ్చాయి, కాకపోతే కాస్ట్ 2200 ఉన్నాయి. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి కానీ మరీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇది బాగుంది, 799. సో రీజనబుల్గా ఉంది. క్వాలిటీ మాత్రం ఐకియాలో చాలా బాగుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇది 99 రూపీస్. సో గార్డెన్లో వాటర్ పోయడానికి, లేకపోతే చెట్లకి వాటర్ పోయడానికి అలాగా. సో చూడండి, చాలా బాగున్నాయి కదా. సో నేను మీకు చాలా సర్ప్రైజింగ్ చూపిస్తాను, కలర్ఫుల్వి అని చెప్పాను కదా. సో ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇది చూడడానికి మనకి నిజంగా చెట్టులానే అనిపిస్తుంది, కాకపోతే ఇది ప్లాస్టిక్ చెట్టు. సో మనకి అన్ని మ్యాక్స్ క్యాండిల్సే ఎక్కువ ఉన్నాయి ఈ సెక్షన్లో. సో క్యాండిల్స్ అంటే నార్మల్ క్యాండిల్స్ కాదు, మనకి పెద్ద ఇళ్ళలో అలా పెట్టుకుంటారు కదా, అలాంటి మోడల్ క్యాండిల్స్, అలా పాష్గా ఉండేవి, ఇలా డిజైనర్వి ఇలా ఉన్నాయి. సో చూడండి, ఇవన్నీ క్యాండిల్సే, మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ వచ్చేసి 49 రూపీస్. నేను తీసుకున్నాను, నేను టేబుల్ మీద కూడా పెట్టాను కదా, మీరు చూసే ఉంటారు. ఐకియా టేబుల్ మీద పెట్టాను, 49 ఈచ్. నేను 4 తీసుకున్నాను. ఇవే ఫ్లవర్స్, కాకపోతే నేను పింక్ కలర్, ఒకటి బేబీ పింక్ కలర్, ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్లో తీసుకున్నాను. సో చాలా బాగున్నాయి, టేబుల్ మీద పెడితే కూడా చాలా మంచి లుక్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, నేను చెప్పింది ఇదే మీకు మెయిన్గా. ఇక్కడ నుంచి ఫ్లవర్స్, ఇవే ఫ్లవర్స్ తీసుకున్నాను, ఇవే కలర్ ఫ్లవర్స్. నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకి మొత్తం ఫ్లవర్స్ అంటే అసలు నిజంగా ఇవి ఇన్ని ఫ్లవర్స్ ఉంటాయా అనేలాగా ఉంటాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ పట్టుకుంది ఏంటి అంటే, మనకి స్ట్రాబెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి వచ్చే ఫ్లవర్స్ అంట. సో ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనం ఒక బౌల్లో వేసి పెడితే రూమ్ అంతా రూమ్ ఫ్రెషనర్ లాగా ఒక మంచి స్మెల్ వస్తుందంట. సో నేను చూశాను, ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఏంటబ్బా ఇంత స్మెల్ వస్తున్నాయి అని అనుకున్నాను, వీటి వల్లేనంట. సో ఇది చూడండి, ఇది వచ్చేసి 200 రూపీస్. మొత్తము ఒక బంచ్ లాగా మనకి ఇలా బల్క్ ఒక 3-4 ఫ్లవర్స్ కల్పిస్తారు. ఇక్కడ చూడండి, మనకి కప్స్ ఇవన్నీ పింగాణి అంటాం కదా. సో ఇలా పింగాణివి, వీటిలో మనం ఫ్లవర్స్ పెట్టుకోవడానికి డిజైన్వి 299. కాస్ట్ నాకేం ఎక్కువ అనిపించలేదు అవి ఫ్లవర్ వాజ్లు. సో ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, నేనైతే ఒక పువ్వుల ప్రపంచానికి వచ్చానా అనేలాగా అనిపించింది. ఇది ఇంకా తక్కువ, మనం ఇంకా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తుంటే ఇంకా ఫ్లవర్స్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక సెట్ అన్నమాట. మనకి ఇలా సెట్ కావాలి అంటే వాళ్ళే మనకి డిజైన్ చేసి ఇంటికి వచ్చి చేసి ఇస్తారంట. సో ఈ సెట్ ఏంటి అంటే, మనకి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఏదైనా మ్యారేజ్ యానివర్సరీ, కేక్ కటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి ఇలా ఒక సెట్. సో రెగ్యులర్గా పార్టీస్ చేసుకునే వాళ్ళకి అది సూపర్గా సెట్ అవుతుంది, మీరు తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక ఫోటో తీయాను, మొత్తం ఫ్లవర్స్లోకి వచ్చాను కదా. సో ఇప్పుడు ఈ ఫోటో తర్వాత మీకు ఫ్లవర్స్ అంటే ఏంటో చూపిస్తాను.
ఇక్కడ చూడండి వైట్ రోజెస్, రెడ్ రోజెస్, పింక్ రోజెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే నాకు అందులో నుంచి అసలు రావాలనిపించలేదు. చూడండి ఇక్కడ రోజెసే అని కాదు, డిఫరెంట్ ఫ్లవర్స్, ఇవన్నీ నిజమైనవి కాదు, ప్లాస్టిక్వే, కాకపోతే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి ఎటు చూసిన ఫ్లవర్సే. సో మీరు చూడొచ్చు. వావ్, నాకైతే అసలు మళ్ళీ వెళ్ళి అదే ఫ్లవర్స్ సెక్షన్లో మళ్ళీ ఒకసారి తిరగాలని అనిపించింది. సో 250 రూపీస్ అక్కడ మనకి రేట్స్ మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి. 499, 250 అంటే ఒక్కొక్క ఫ్లవర్స్ ఒక్కొక్క కాస్ట్ అన్నమాట. మనకి ఇది తక్కువనే ఉంది కాస్ట్, 99 అలా ఉంది. మిగతావి 499, 429, 299, 239 అలా ఉన్నాయి. సో ఇలాగా ఇవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఈ పాట్స్ 135 రూపీస్ గ్లాసులు, అందులో మనం ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు. రోజ్ ఫ్లవర్స్ అసలు నిజంగా రోజ్ ఫ్లవర్స్ లాగా చాలా బాగా అనిపించాయి. ఇక్కడ ఫ్లవర్స్ చూడొచ్చు, మనకి ఇవి మ్యారేజెస్లో డెకరేషన్కి ఉంటాయి కదా అలాంటివి. ఈ ఫ్లవర్స్ మనం తీసుకొని మనకి ఏదైనా బర్త్డే ఫంక్షన్ ఉంటే ఒక వాల్కి స్టిక్ చేసేయచ్చు బ్యాక్గ్రౌండ్లో, చాలా బాగుంటాయి. ఇవి కాస్ట్ తక్కువ ఉన్నాయి. ఈచ్ ఫ్లవర్ 49 రూపీస్ అలా, 99 రూపీస్ అలా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. వావ్, ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాక్టస్ చెట్లు, ఇవైతే నిజమైన చెట్లు, మనకి నిజమైన చామంతి పూ చెట్లు. సో మనకి ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి, ఇక్కడ నిజమైన చెట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్వే. సో ఇక్కడ చూడొచ్చు ఎల్లో చామంతి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. సో ఇది వచ్చేసి మనకి 190 రూపీస్కి 119 రూపాయలకి ఈ చెట్టు మొత్తం ఇలానే ఇదే కుండీలో ఉంచుకోవచ్చు, లేకపోతే మనం ఇంటికి తీసుకెళ్ళి మనం మట్టిలో కూడా పెట్టుకోవచ్చు. వావ్, ఇక్కడికి వస్తే ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే, రియల్ ఫ్లవర్స్ కదా, సో చాలా బాగా అనిపించింది నాకు. ఈ చెట్లు కూడా రియల్వే. ఈ సెక్షన్ మొత్తం అన్నీ నిజమైన చెట్లు, అంటే మనం పెంచుకునే చెట్లు. సో ఇంతకుముందు చూపించిన ఫ్లవర్స్ రిలేటెడ్ వచ్చేసి అన్ని ప్లాస్టిక్. సో చూడండి, వావ్, నాకు ఇది చాలా బాగా నచ్చాయి. నిజమైన చెట్లు కూడా బాగా అనిపించింది. 159 రూపీస్కి. సో బాగున్నాయి కదా ఈ క్యాక్టస్ చెట్లు. సో అలోవెరా ఇలాంటివి క్యాక్టస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నాయి. మనం ఒక తొట్టి కావాలి అనుకుంటే సింగిల్ దొరుకుతుంది, మొత్తం సెట్ కావాలనుకుంటే దొరుకుతుంది. మనకి అన్ని రకాలుగా మనము మాకు ఫ్లవర్స్ ఒకటే అయితే చాలు, కొంతమంది మాకు తొట్టి కింద పూల కుండి ఒకటైతే చాలు అలా అనుకుంటారు కదా, మనకి ఎలా అంటే అలా అవైలబుల్ ఉంటుంది. సో ఇవన్నీ చూడండి చెట్లు మనకి ఎన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయో. సో ఇవి వచ్చేసి 169 రూపీస్ కాస్ట్. మనం ఇవి టేబుల్స్ మీద, డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకుంటే ఇల్లు చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. ఇది చూడండి లావెండర్ చెట్లు, ఇవి లావెండర్, కాకపోతే 629 రూపీస్ ఉంది. లావెండర్ చెట్లు కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది. సో నిఖిల్ ఇదేదో డిఫరెంట్గా ఉంది అనేసి చెక్ చేస్తున్నాడు. ఇవి వచ్చేసి 250 రూపీస్, కాకపోతే ఇవి నిజమైనవి కాదు, ఇవి ప్లాస్టిక్వే, కాకపోతే మనకు చూడడానికి మాత్రం రియల్గా ఉన్నవి అనేలాగా అనిపిస్తుంది. ఇవి ఫేక్వి, ప్లాస్టిక్వి లాగా లేదు. కాస్ట్ మాత్రం ఇవి నాకు చాలా నచ్చాయి, పింక్ కలర్. వీటిని ఏమేంటో నాకు ఐడియా లేదు కానీ చాలా బాగున్నాయి. ఈ రోజ్ ఫ్లవర్వి ఇవి కూడా బాగున్నాయి, నాకు చాలా బాగా అనిపించింది. సో మొత్తం అన్నీ కొనాలి అనిపించింది, కానీ కాస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి కదా. సో ఇది నాకు చాలా చిన్నగా క్యూట్గా అనిపించింది 89 రూపీస్కి. ఇది కూడా బాగుంది, అన్నీ నచ్చాయి నాకు. ఈ ఫ్లవర్స్ ఉన్నవి అన్నీ నచ్చాయి. మళ్ళీ ఇంకోసారి తప్పకుండా నేను వెళ్తాను. సో అట్లీస్ట్ వీటిని చూడడానికన్నా నేను వెళ్తాను, నాకు అంత నచ్చాయి. ఈ సెక్షన్ మొత్తం ఎంత పెద్దగా ఉంది అంటే మనకు తిరిగితే కాళ్ళు నొప్పులు వచ్చేలా ఉంది. మనకి ఇవి పెద్ద బిల్డింగ్స్లో, పెద్ద అపార్ట్మెంట్స్లో బాగా రిచ్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కువ ఈ మోడల్ ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఇది నిఖిల్ చూపిస్తున్నారు చూడండి. ఇది కాస్ట్ వచ్చేసి ఇది మనకి 400 చేంజ్ అలా ఉంది. సో అసలు ఇంకా చెప్పలేం, చాలా చెట్లు ఉన్నాయి. తిరిగి కాళ్ళ నొప్పులు పుట్టాయి నాకైతే. బాబో ఇన్ని ఉన్నాయేంటి అనేసి నేను ఇంకా ఇన్ని చూపించాను, కానీ దీనికి డబల్ త్రిబుల్ ఉన్నాయి చెట్లు, నేను ఇంకా చూపించలేకపోయాను. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఇక్కడ ఒకటి కొబ్బరి చెట్టు, ఈత చెట్టు మోడల్ అలా కూడా ఉన్నాయి.
ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. ఐకియా అంటే నిజంగా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఒక షాపింగ్ మాల్ నాకు చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి అనేలాగా అనిపించింది నాకు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మార్నింగ్ వెళ్తే మీకు చూడడానికి తిరగడానికి చాలా బాగుంటుంది. సో మీరు షాపింగ్ ఎక్కువ చేయకపోయినా కానీ ఒకసారి ఐకియా విజిట్ అవ్వండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇల్లుని ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, ఇలా ఉంచవచ్చు, ఇలా మనమే మన ఓన్గా డెకరేషన్ చేసుకోవచ్చు అన్న ఐడియాస్ కూడా వస్తాయి ఐకియా వెళ్తే. సో మీరు కూడా వెళ్ళండి. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.